హాయ్ అండి, హలో, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. మనం ఈరోజు కాకరకాయ ఫ్రై చేయబోతున్నాం. కాకరకాయ ఫ్రైకి కావాల్సినవి వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, కాకరకాయ ముక్కలు చూడండి. ఇవి బాగా గీసి ముక్కలు కోసి ఉప్పులో గంట సేపు నానబెట్టానండి. ఫస్ట్ మనం వెల్లుల్లిపాయ వేపుకోవాలి. కొంచెం బాగా మగ్గనివ్వాలండి, ఎర్రగా రావాలన్నమాట. గోల్డ్ కలర్ వచ్చే వరకు అవి వేయించుకోవాలి. ఇది కొబ్బరి నూనె కూర అండి. ఇది కూడా నేను కొబ్బరి నూనెతోనే చేస్తున్నాను వంటలు. బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి తీసేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. అది కూడా వచ్చేస్తే చూడండి బ్రౌన్ కలర్లోకి. అలా పూర్తిగా వేగేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. అవి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. చేదు కాకరకాయ అండి ఇది, ఆ కాకరకాయ అంట కాదు, చేదు కాకరకాయ ఫ్రై మాత్రం నేను చేస్తున్నాను ఇప్పుడు. అవి ఉప్పులో గంట సేపు నాననిచ్చామండి. ఉప్పులో నాననివ్వడం వల్ల చేదు చాలా వరకు తగ్గిపోతుంది. చేదు తగ్గిపోవడంతో మనకు ఆ ఫ్రై చేదు ఉండదు, అసలు టేస్టీగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాగా మగ్గాలి ఆయిల్లోనే మగ్గాలని చెప్పేసి ఆయిల్ నేను ఎక్కువ వేయట్లేదండి, చాలా తక్కువ వేస్తాను. ఒక 10 ml 15 ml అంతే, అంతకంటే ఎక్కువ వేయకూడదండి. కొద్దిగా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవాలి, వెంటనే వేసేసుకోకూడదు. అగో చూడండి, రంగు మారింది ఇందాకటికంటే. ఇంకా బాగా వాటర్ అంతా అయిపోయేంత వరకు, అవి ఉప్పులో నానడం వల్ల వాటర్ పట్టేస్తుందండి వాటికి. ఆ ఉప్పు వాటర్ పీల్చేసుకుంటాయి ముక్కలు. ఈ మనం ఫ్రై చేసుకోవడంలో వాటర్ అంతా లాగేస్తుంది. ఆ వాటర్ అంతా అయిపోయేసరికి ముక్క కూడా ఉడికిపోద్ది. మనకి పచ్చిగా ఏమి ఉండదు, చేదు ఉండదు, పచ్చిగా ఉండదు. వెల్లుల్లి దంచుకొని పేస్ట్ కింద దంచుకొని కలిపేసుకోవాలి అందులో. పేస్ట్ కింద చేసుకుని దంచుకుని అందులో వేసేసుకుని కొంచెం జీలకర్ర పొడి కూడా అందులో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. జీలకర్ర పొడి అంటే జీలకర్ర వేయించుకొని పొడిని ఆడుకోవాలి. ఇంట్లో చేసినవేనండి అన్నీ, బయట తెచ్చినవి అంట కాదు, అన్నీ ఇంట్లోనివే. అయిపోయింది, అదిగోండి జీలకర్ర వేయించి మిక్సీలో ఆడుకున్న పొడి. పుదీనా, కొంచెం పుదీనా టేస్ట్ కోసం.